ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. బ్రహ్మ మానస సంభూతం బ్రహ్మ బోధన తత్పరం యోగివర్యం ఋషిశ్రేష్టం వశిష్ఠం సద్గురుం భజే. హరి ఓం. చూడండి, మనము ప్రపంచంలో ఏదైనా ఒక పదార్థాన్ని అనుభవిస్తున్నాము అంటే ఆ పదార్థం శబ్ద స్పర్శ రూప రస గంధాలుగానే అనుభవానికి అందుతుందండి. వీటిని పంచ తన్మాత్రలు అంటారు. ఏ వస్తువైనా ఏ పదార్థమైనా ఈ 5 విధాలుగానే అనుభవానికి అందుతుందండి. జగత్తులో మనకి అనుభవానికి అందే ప్రతిదీ ఈ శబ్ద స్పర్శ రూపరస గంధాలుగానే ఉంటుందండి. ఈ 5 కాకుండా 6వది లేదండి. 6వ విధంగా మనకి ప్రపంచం అనుభవానికి అందదండి. 6వ విధంగా ప్రపంచంలో ఇంకా ఏది లేదు అనుభవానికి అందడానికి. ఈ 5 విధాలుగానే ప్రపంచం మనకి అనుభవానికి అందుతుంది. మనకి పంచ ఇంద్రియాలు ఉంటాయి కదండి, జ్ఞానేంద్రియాలు. కన్ను, చెవి, నాలుక, ముక్కు, చర్మము. ఈ పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలని తెలుసుకుంటూ ఉంటాడు. చూడండి, ఏదైనా ఒక పదార్థము ఈ పంచ ఇంద్రియాల ద్వారా, అంటే ఈ కంటికి, చర్మానికి, నాలుకకి, ముక్కుకి, చెవికి, ఈ 5 ఇంద్రియాలకి ఏదైనా ఒక పదార్థము అందింది అంటే ఒక పదార్థము ఈ 5 రకాలుగా ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారా అనుభవించగలిగితే ఆ పదార్థాన్ని స్థూలము అంటారండి. అది స్థూల పదార్థం. ఏ పదార్థం అయితే కంప్లీట్గా ఈ పంచ ఇంద్రియాలకి అందుతుందో అది స్థూలం అండి. దీనికి ఆపోజిటే సూక్ష్మం అండి. ఏ పదార్థం అయితే తక్కువ ఇంద్రియాల చేత గ్రహించబడుతుందో అది సూక్ష్మం అండి. ఉదాహరణకు చూసుకోండి, మనకి పంచభూతాలు ఉంటాయి. ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి. ఈ పంచభూతాలు ఉన్నాయి కదండి. ఈ పంచభూతాలలో ఏది స్థూలము ఏది సూక్ష్మము మనం కొంచెం విచారణ చేద్దామండి. చూడండి, ఒక పదార్థం ఏదైనా ఒకటి ఈ పంచ ఇంద్రియాల ద్వారా అనుభవించగలిగితే అది స్థూలము అని చెప్పాం కదండి. ఏదైతే తక్కువ ఇంద్రియాల చేత అనుభవించబడుతుందో గ్రహించబడుతుందో అది సూక్ష్మము అని చెప్పాం కదా. ఇప్పుడు ఈ శబ్ద స్పర్శ రూపరసగంధాలను గ్రహించే ఈ కన్ను, చెవి, నాలుక, ముక్కు, చర్మం ఉన్నాయి కదండి. ఇప్పుడు ఒక్కసారి చూద్దాము. మన పంచ ఇంద్రియాలను తీసుకుందాము. చూస్తే ఆకాశం ఉంది కదండి. అన్నిటికంటే సూక్ష్మమైంది ఆకాశం అండి. అన్నిటికంటే స్థూలమైంది భూమి అండి. ఈ పంచభూతాలలో ఈ పంచభూతాలలో
ఆకాశం సూక్ష్మం, భూమి స్థూలం. ఎలాగంటే చూడండి, ఆకాశాన్ని కేవలం శబ్దం ద్వారా మాత్రమే మనం గ్రహించగలమండి. అదే వాయువుని శబ్దం ద్వారా, స్పర్శ ద్వారా మనం గ్రహించవచ్చు. ఇక అగ్నిని తీసుకుంటే అది శబ్దం ద్వారా, స్పర్శ ద్వారా, రూపం ద్వారా కూడా గ్రహించవచ్చు. ఇక నీరు తీసుకుంటే అది శబ్దం ద్వారా, స్పర్శ ద్వారా, రూపం ద్వారా, రసం ద్వారా, ఈ 4 రకాలుగా ఈ 4 ఇంద్రియాలకి అందుతుందండి నీరు. ఇక భూమి తీసుకుంటే ఈ పంచ ఇంద్రియాలకి అందుతుంది. శబ్దము, స్పర్శ, రూప, రసగంధాలుగా ఈ భూమి అనుభవానికి అందుతుంది. చూడండి, మనము ఈ పంచ భూతాలని మనం గమనిస్తే భూమి స్థూలమండి. ఎందుకంటే ఇది 5 ఇంద్రియాలకి అందుతుందండి. ఈ శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలకి భూమి అందుతుంది. నీరు భూమి కంటే సూక్ష్మం అండి. ఇది కేవలం 4 ఇంద్రియాలకి అందుతుందండి. శబ్ద, స్పర్శ, రూప, రసాలుగానే ఇది అనుభవానికి అందుతుంది. ఇక అగ్నిని తీసుకుంటే అది నీటి కన్నా సూక్ష్మం అండి. ఇది కేవలం 3 ఇంద్రియాల ద్వారానే అనుభవానికి అందుతుంది. శబ్ద, స్పర్శ, రూపాలుగా అనుభవానికి అందుతుంది. ఇక వాయువు అగ్ని కన్నా సూక్ష్మం అండి. ఇది కేవలం 2 ఇంద్రియాలకే అనుభవానికి అందుతుంది. శబ్ద, స్పర్శలుగా అనుభవానికి అందుతుంది. ఇక ఆకాశము ఇది వాయువు కన్నా సూక్ష్మం అండి. ఇది కేవలం 1 ఇంద్రియం ద్వారా మాత్రమే మనకి అనుభవానికి అందుతుంది. శబ్దం ద్వారా మాత్రమే అనుభవానికి అందుతుందండి. ఇప్పుడు చూస్తే మీరు భూమిని తీసుకోండి. భూమి ఈ 5 ఇంద్రియాలకి అందుతుంది కదా. చూడండి, ఇప్పుడు మీరు 2 భూఖండాలు అంటే 2 రాళ్లను ఒకదానితో ఒకటి కొడితే శబ్దం వస్తుంది కదండి. ఆ శబ్దం వల్ల మీరు గుర్తించవచ్చు. అంటే ఆ శబ్దం అందుతుంది కదా చెవికి. సో దాని ద్వారా ఈ భూమి ఈ చెవికి అందుతుందండి. చెవి ద్వారా గ్రహించవచ్చు. ఇక స్పర్శ, మీరు భూమిని తాకండి, స్పర్శ తెలుస్తుంది కదా. అంటే మీ చర్మానికి ఆ స్పర్శ తెలుస్తుంది కదా. సో స్పర్శ ద్వారా మనము గ్రహించవచ్చు. ఇక రూపం, చూడండి, భూమికి రూపం ఉన్నది కదా, కంటి ద్వారా చూస్తున్నారు కదా. సో రూపానికి కూడా అందుతుంది. ఇక రసం అంటే రుచి, మీరు మట్టిని తీసుకొని కొంచెం నాలుక మీద ఉంచండి, మీకు రుచి తెలుస్తుంది కదా. అంటే ఒక్కొక్క ప్రదేశంలో మట్టి ఒక్కొక్క రుచిని కలిగి ఉంటుంది. ఆ మట్టిని మీ నాలుక మీద ఉంచితే మీకు రుచి తెలుస్తుంది కదా. అంటే ఈ రుచికి కూడా అందుతుంది, నాలుకకి అందుతుంది. నాలుక ద్వారా రుచి తెలుస్తుంది. ఇక 5వది గంధం అంటే వాసన. చూడండి, మీరు మీ ముక్కుతో వాసన చూసి గుర్తించవచ్చండి. మట్టిని మీరు మట్టి వాసనని చూడవచ్చు కదా. మట్టి వాసన మీ ముక్కుకి అందుతుంది కదా. సో ఈ విధంగా ముక్కు ద్వారా కూడా మనము భూమిని గ్రహించవచ్చు. ఈ రకంగా 5 ఇంద్రియాలకి అందుతుందండి భూమి. ఇక నీటిని తీసుకుంటే నీరు శబ్ద, స్పర్శ, రూప, రసాలకి అందుతుంది కదండి. అంటే నీరు ప్రవహిస్తున్నప్పుడు శబ్దం వస్తుంది. ఆ శబ్దం మనకి చెవికి అందుతుంది కదా. నీటిని తాకినప్పుడు స్పర్శ తెలుస్తుంది, చర్మానికి అందుతుంది. నీటికి రూపం ఉన్నది, కంటికి అందుతుంది. ఇక రసం, మీరు నీరు తాగండి, రుచి తెలుస్తుంది. ఒక్కొక్క నీరు తీయగా ఉంటుంది, ఒక్కొక్క నీరు చప్పగా ఉంటుంది, ఒక్కొక్క నీరు ఉప్పగా ఉంటుంది. ఈ రకంగా నీటికి ఆ రుచి ఉన్నది కదా. ఈ రుచి నాలుగుకు తెలుస్తుంది. ఈ విధంగా ఈ 4 ఇంద్రియాల ద్వారా మనం నీటిని గ్రహించగలుగుతాము. నీరు ఈ 4 ఇంద్రియాలుగా అందుతుంది.
నీటికి వాసన ఉండదండి. అందుకే అది ముక్కు ద్వారా గ్రహించలేము, ఎందుకంటే దానికి వాసన లేదు. ఇక అగ్ని, ఇది నీటి కన్నా సూక్ష్మం అని చెప్పాం కదండి. ఇది కేవలం 3 ఇంద్రియాలకి అందుతుందండి. శబ్ద స్పర్శ రూపం, అంటే శబ్దానికి, స్పర్శకి, రూపానికి ఇది అందుతుంది. అగ్ని మండుతుందండి, మండుతున్నప్పుడు శబ్దం వస్తుంది కదా, అంటే చెవికి అందుతుంది కదా. మీరు అగ్ని దగ్గర కూర్చున్నప్పుడు ఆ వేడి మీకు తగులుతుంది. ఆ అగ్ని యొక్క ఆ వేడి మీ చర్మానికి తగిలి మీకు స్పర్శ తెలుస్తుంది. మీరు వేడిగా ఉంది అంటున్నారు కదా, అది స్పర్శకు అందుతుంది కదా, చర్మానికి అందుతుంది కదా. ఇక మూడవది రూపం, అగ్నికి రూపం ఉన్నది కదా, కంటికి అందుతుంది కదా. ఈ 3 ఇంద్రియాల ద్వారా అగ్నిని మనం గ్రహించగలుగుతున్నామండి. ఈ 3 ఇంద్రియాలకి అందుతుంది. అగ్నికి రుచి లేదండి, అలాగే వాసన కూడా లేదు. అందుకే ఇది కేవలం 3 ఇంద్రియాలకి అందుతుంది. ఇక వాయువు అగ్ని కంటే సూక్ష్మం అని చెప్పాం కదండి, ఇది కేవలం 2 ఇంద్రియాలకి అందుతుంది. ఒకటి శబ్దము, మరి ఒకటి స్పర్శ. వాయువు మీకు తగిలినప్పుడు ఆ స్పర్శ తెలుస్తుంది కదండి, చర్మానికి అందుతుంది. ఇక శబ్దము, వాయువు ప్రసరిస్తున్నప్పుడు వేగంగా వాయు చలనం ఉన్నప్పుడు మీకు ఆ గాలి శబ్దం మీకు తెలుస్తూ ఉంటుందండి. అది చెవికి అందుతుంది కదా. వాయువుకి రూపం లేదండి, అలాగే రుచి లేదు, అలాగే వాసన లేదు. అందుకే ఆ 3 ఇంద్రియాలకి ఇది అందదు, కేవలం 2 ఇంద్రియాలకి అందుతుంది. అవి శబ్ద స్పర్శ, అంటే చెవికి, చర్మానికి. ఇక ఆకాశం అండి, ఇది అన్నింటికన్నా సూక్ష్మమైనది, వాయువు కన్నా సూక్ష్మమైనది. ఇది అన్నింటికన్నా సూక్ష్మమైనది. ఇది కేవలం ఒకే ఒక్క ఇంద్రియం ద్వారా మాత్రమే గ్రహించగలం. దీని ద్వారా, చెవి ద్వారా మనం శబ్దాన్ని గ్రహించి ఆకాశాన్ని మనం గుర్తించగలం. మనము ఈ ఆకాశాన్ని గుర్తించాలి అంటే ఇది కేవలం ఒక్క ఇంద్రియానికే కదండి అందేది. ఓన్లీ శబ్దం ద్వారా మాత్రమే మనం గ్రహించగలుగుతాము. రూపము, రసము, గంధము, స్పర్శ వీటి వేటికి అందదు, అంటే అంత సూక్ష్మమైందండి. కేవలం శబ్దం ద్వారా మాత్రమే మనం గ్రహించగలుగుతాము. మరి ఆకాశం, దాన్ని గుర్తుపట్టాలి అంటే ఒక్క పరోక్ష మార్గం ఉందండి. ఏమిటంటే అది, ఇప్పుడు 2 వస్తువులు ఉన్నాయండి, 2 వస్తువులు కొట్టుకుంటే శబ్దం వస్తుంది కదా. శబ్దం వినిపిస్తే దానిని బట్టి 2 వేరు వేరు వస్తువులు ఉన్నాయని, అవి ఒకప్పుడు దూరంగా ఉండి ఇప్పుడు ఒకదానికొకటి కొట్టుకున్నాయి అని మనకు తెలుస్తుంది. చూడండి, ప్రపంచంలో ఎక్కడైనా సరే 2 వస్తువులకు ఘర్షణ ఉండాలి అంటే మొదట అవి దూరంగా ఉండాలి, తరువాత దగ్గరకు రావాలి. అవి దూరంగా ఉన్నాయి అంటే వాటి మధ్యలో ఆకాశం ఉంది కదా. అవి దూరంగా ఉన్నాయి అంటే వాటి మధ్యలో ఆకాశం ఉన్నది అని అర్థం. ప్రపంచంలో శబ్దం పుట్టాలి అంటే వాటి మధ్యలో ఆకాశం ఉండి తీరాలి. చూడండి, మీ రెండు చేతులు ఉన్నాయి కదా, 2 చేతులన్నీ దూరంగా ఉంచండి. మీరు చప్పట్లు కొట్టాలి అంటే మీ 2 చేతుల్ని, అంటే మొదటగా దూరంగా ఉంటాయి, ఆ 2 చేతుల్ని మీరు దగ్గరికి తీసుకుని వచ్చి కలపాలి. అంటే ఒక చేతిని ఇంకొక చేతితో కొట్టాలి. కొట్టినప్పుడు మీకు శబ్దం పుడుతుంది. అంటే శబ్దం పుట్టాలి అంటే వాటి మధ్యలో ఆకాశం ఉండాలి కదండి. పుట్టిన శబ్దము మరొక చోటికి ప్రసారం కావాలి అంటే వాయువు యొక్క సహాయం కావాలండి. అంటే గాలి ఆ శబ్దాన్ని మోసుకొని వెళ్తుంది.
అది వేరే విషయం అండి. శబ్దం పుట్టాలంటే మాత్రం వస్తువుల మధ్యలో ఆకాశం ఉండి తీరాలి కదండి. అందుకే పెద్దలు చెప్పారండి, శబ్దం అనేది ఆకాశం యొక్క గుణమని. చూడండి, ఈ విధంగా శబ్దం కనుక పుట్టినప్పుడు చెవి యొక్క సహాయంతో ఆ శబ్దాన్ని గ్రహించి తద్వారా మనము ఆకాశం ఉందని ఊహిస్తాం. అలాగే చూడండి, ఇప్పుడు మనము ఒక గదిలో కూర్చొని ఉంటే మన ఎదురుగా దూరంగా ఒక గోడ ఉన్నది అనుకుందామండి. ఈ గోడకి మీకు మధ్యలో ఏ వస్తువు లేదు కాబట్టి ఆకాశం ఉన్నది అని మనం ఊహిస్తాం. ఎందుకంటే ఈ మధ్యలో వేరే ఏది కనిపించడం లేదు కనుక ఆకాశం ఉన్నది అని మనం ఊహిస్తాం. అందుకే పెద్దలు చెప్తారండి, ఆకాశం అనేది ప్రత్యక్షం కాదండి, అప్రత్యక్షం అంటారండి పెద్దలు. అంటే ఈ పంచ జ్ఞానేంద్రియాల్లో ఏ ఇంద్రియానికి సూటిగా దొరకదు. అందుకే ఈ పంచభూతాల్లో ఆకాశము సూక్ష్మము అన్నారండి. ఈ విధంగా చెప్పి ఏది ఈ పంచ ఇంద్రియాలకి అందుతుందో అది స్థూలమని, ఏది అన్నిటికంటే తక్కువ ఇంద్రియాలకు అందుతుందో అది సూక్ష్మమని చెప్పి ముగిస్తున్నారండి. హరి ఓం. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.